విద్యలంటే వేదాది శాస్త్రముల యందు ప్రధానముగా చెప్పబడుతున్న వాడెవడో అతడు లోక ప్రధానుడు. అటువంటి జగన్నాథుని యొక్క విష్ణోర్నామ సహస్రమే శృణు. వినవయ్యా, 1000 నామాలు చెప్తున్నాను, వింటే పాప భయ అపహం. పాపము భయము రెండు పోతాయి. భయం అజ్ఞాన లక్షణం. అజ్ఞానం పాపం వల్ల పెరుగుతుంది, పాపం అజ్ఞానం వల్ల చేస్తాం. చెప్పండి, ఏది ముందు? అజ్ఞానం ముందా పాపం ముందా? పాపం ముందా అజ్ఞానం ముందా? ముందా రెండు పోవడం ముందు. అది ముఖ్యం, అది అవసరం. ఏది ముందో వెతుక్కోవడం కాదు. అలాగూ వచ్చి పడ్డాయి రెండు కలిసి, దాని నుంచి బయటపడడం ముఖ్యం. అందుకే శృణు పాప భయాపహం. పాపం పోవాలి, భయం పోవాలి. భయం అంటే అజ్ఞానమే. అజ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు తప్ప మరొకటి కనబడుతుంది, అదే అజ్ఞానం అంటే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. అంటే నాకు అజ్ఞానం ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మనకు మనమే చెప్పుకోవచ్చు. విష్ణువు తప్ప ఇంకేదైనా పట్టిందా? అయితే ఆ విద్య ఉన్నట్టే, అజ్ఞానం ఉన్నట్లే. అదే భయం. ద్వితీయాద్వై భయం భవతి అంటే అదే అర్థం ఇక్కడ. భగవంతుడు తప్ప అన్యం వచ్చిందా నీ భయం వచ్చేసింది, గుర్తుపెట్టుకో. అందుకే ఆ భయాన్ని పోగొట్టి పాపాన్ని పోగొట్టే శక్తి దీనికి. పాపాలు పోతే కానీ జ్ఞానం రాదు కదా. అందుకే పాపాలు పోగొట్టుకోవడానికి విష్ణు సహస్రం చదువుతామండి. తర్వాత అజ్ఞానం పోవడం కోసం, భయం పోవడం కోసం మరేదో చేస్తామంటే కాదు నాయన, పాపాలు పోగొట్టుకోవడానికి విష్ణు సహస్రమే, అజ్ఞానం తొలగించుకోవడానికి విష్ణు సహస్రమే. శృణు పాప భయాపహం. వినవయ్యా అన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక్క భగవంతుడే మీరు ఎంతసేపు ప్రతిపాదన చేశారే, వాడికి 1000 పేర్లు ఎందుకండి? ఒక్క భగవంతుడంటే ఏకం అయిపోయింది. పోనీ మహా చెప్పారు కనుక విష్ణు అంటాం. 1000 నామాలు ఎందుకండి అంటే అద్భుతమైన శ్లోకములు విష్ణు ధర్మ గ్రంథముల్లోంచి తీసుకొచ్చి చెప్తున్నారు. విష్ణు ధర్మోత్తర పురాణంలోనే ఉన్నాయి, అది వ్యాసప్రోక్తమే. ఆ విష్ణు ధర్మ వచనాత్, విష్ణు ధర్మ గ్రంథముల్లోంచి అద్భుతమైన శ్లోకాలు ఒక 3 చెప్పారు. ఇది చాలా అందమైన విషయములు చెప్తున్నాయి. అదేంటంటే ఏకస్యైవ సమస్తస్య బ్రహ్మణో ద్విజస్తమ నామ్నా బహుత్వం లోకానాముపకారకరం శృణు. ఒకడే నారాయణుడు అయినప్పటికీ కూడా నామ్నాం బహుత్వం, అనేక నామములు ఎందుకున్నాయంటే లోకానాం ఉపకారకరం, లోకములకు ఉపకారములు కలిగించడానికై ఒకే పరమాత్మ అనేక నామములుగా వ్యక్తమయ్యాడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ నామాలన్నీ ఎవడు తయారు చేయలేదు, అన్ని నామములుగా భగవంతుడే వ్యక్తమయ్యాడు. అంటే ప్రతి నామం ఎవరు? భగవద్రూపమే. అంటే భగవంతుడు ధరించిన శబ్దరూపం ఒక్కొక్క నామం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే ప్రతి నామము భగవంతుని శబ్దావతారము. రూపావతారములు ఈ యుగంలో కనబడవు. రాముడు వచ్చాడు, కనబడ్డా? అప్పుడు కనబడ్డాడు. కృష్ణుడు ఆ కాలంలో కనబడ్డాడు. నరసింహస్వామి ఆ కాలంలో కనబడ్డాడు. కానీ వాళ్ళ నామం ఎప్పటికీ దొరుకుతుంది. ఎందుకంటే నామరూపమైన అవతారం శాశ్వతంగా ఉండిపోయింది. ఎవరి కోసం? మన కోసం. లోకమునకు ఉపకారం కలిగించడం కోసం ఒకడైన భగవానుడు నామ్నాం బహుత్వం, బహునామములుగా వచ్చాడు. ఒక్కొక్క నామం గురించి చెప్తూ అందమైన మాట చెప్తోంది శాస్త్రం. నిమిత్త శక్తయో నామ్నాం భేదిన్యస్తదుదీరణాత్ విభిన్నాన్యేవ సాధ్యంతే ఫలాని ద్విజసత్తమా. నామానికి ఉండే శక్తులు నిమిత్త శక్తులు అంటారు. ప్రతి నామంలో ఉండే శక్తి నిమిత్త శక్తి. ఇలా భగవన్ నామముల యందు నిమిత్త శక్తులు ఉంటాయి. నిమిత్త శక్తులు అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రయోజనం కలిగించే నిమిత్తం వచ్చింది కనుక నిమిత్త శక్తులు అన్నారు. కానీ ఒక్కొక్క నామం ద్వారా ఒక్కొక్క ప్రయోజనం నీకు సిద్ధిస్తున్నప్పుడు నామముల యందు నిమిత్త శక్తులు ఉంటాయి. మనకి వ్యవహారంలో విష్ణువు, మాధవ, కేశవ అనేస్తాం. కానీ మాధవ అంటే ఒక ప్రయోజనం ఉంది, కేశవ అంటే ఒక ప్రయోజనం ఉంది. ఈ ప్రయోజనాలు నిమిత్త శక్తులుగా చెప్పబడుతూ నీకు లోకంలో ఉండే సిద్ధులు ఇవ్వవచ్చు, పారమార్థికమైన జ్ఞానం ఇస్తుంది. 2 విధాలకు కూడా ప్రయోజనమే కదా. కనుక నిమిత్త శక్తయో నామ్నాం భేదిన్య, విభిన్నమైన నామములకు కారణం విభిన్నమైన నిమిత్త శక్తులు సుమ. అదేవిధంగా భగవానుడు లోకాన్ని నడపడానికి సౌమ్యే క్రూరేషు, సౌమ్యమైన రూపాలతోనుంటాడు, క్రూరమైన రూపాలతోనూ ఉంటాడు. ఆ నామముల్లోనూ అలాంటివి ఉంటాయి. సింహ, క్రోధకృత్, ఉగ్రహ చదువుతుంటే మనకి క్రూరంలా అనిపించిందా లేదా? అలాగే సౌమ్య, సాత్విక ఇవి చదువుతుంటే శాంత అంటే సౌమ్యంగా కనబడ్డాయి. 2 ఆయన రూపాలే. ఈ 2 శక్తులే, అవునా లేదా? ఇప్పుడు మనకి సూర్యుడు కనబడలేదు, కనబడితే పాపం అలా వచ్చి వెళ్ళిపోయాడంటే తృప్తి లేదు మనకి. చండభాస్కరుడు ఇప్పుడు రావాలనిపిస్తుందా లేదు ఇక్కడ? అది అవసరమే. ఎన్ని రకాలుగా స్వామి ఉంటాడు. అలాగైతే ఆ తీవ్ర శక్తులు, సౌమ్య శక్తులు ఉంటాయో నామాల్లో కూడా తీవ్ర, సౌమ్య అనే శక్తులు ఉంటాయి సుమా అని తెలియజేస్తూ, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఈ శ్లోకం చాలా ప్రధానం అండి. ఈ శ్లోకంలో గొప్పతనం ఏంటంటే
చెప్పబోయే నామాలకు సోర్స్ చెప్తున్నారు ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చాయి నామాలు? భీష్ముడు చెప్పారంటే భీష్ముడు తయారు చేశాడా? ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయి?